వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 46ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ప్రీవియస్గా వచ్చిన వీడియోస్ అన్నింటిని ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏమాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 46కి వెళ్ళిపోవచ్చు. ఓకే, డిఏ నెంబర్ 46కి వెళ్ళినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక టేబులర్ బేస్డ్ డిఏ. ఈ టేబుల్లో మల్టిపుల్ వేరియబుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అసలు ఇది దేని గురించి కూడా చూద్దాం. స్టడీ ది ఫాలోయింగ్ డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. ది వెయిట్ ఆఫ్ ది సిలిండర్ విత్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ది వెయిట్ ఆఫ్ ది సిలిండర్ విత్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సిలిండర్ ప్లస్ వెయిట్ ఆఫ్ ది గ్యాస్ ఫిల్డ్ ఇన్ ది సిలిండర్. ఓకే, ఇక్కడ సిలిండర్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సిలిండర్ వంట గ్యాస్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన దాని బేస్ మీద ఇచ్చిన డిఐ. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ సిలిండర్ వెయిట్ ఏంటంటే ఆ సిలిండర్ వెయిట్ ఎంటీ సిలిండర్ ఏదైతే ఐరన్తో తయారు చేసిన ఎంటీ సిలిండర్ ఉంటుందో దాని వెయిట్ ప్లస్ అందులో ఫిల్ చేయబడిన గ్యాస్ ఏదైతే గ్యాస్ ఉంటుందో దాని వెయిట్, ఈ రెండిటిని ఫిల్ చేస్తే ఈ రెండిటి యొక్క వెయిట్ కలిపితేనే సిలిండర్ వెయిట్ విత్ గ్యాస్ అని వస్తుంది. వితౌట్ గ్యాస్ అంటే ఓన్లీ సిలిండర్ వెయిట్ మాత్రమే వస్తుంది, అందులో ఉన్న గ్యాస్ వెయిట్ అందులో గ్యాస్ ఏమీ లేనంటే దాని వెయిట్ ఉండదు. ఓకేనా, విత్ గ్యాస్ అంటే సిలిండర్ వెయిట్ ప్లస్ గ్యాస్ వెయిట్, వితౌట్ గ్యాస్ అంటే ఓన్లీ సిలిండర్ వెయిట్ మాత్రమే. అది ఈ ఫస్ట్ కండిషన్ అది చెప్తుంది మనకి. ఇక్కడ చూద్దాం. ది టేబుల్ గివెన్ బిలో షోస్ ది వెయిట్ ఆఫ్ సిలిండర్ ఇన్ కేజెస్ అండ్ ది వెయిట్ ఆఫ్ సిలిండర్ విత్ గ్యాస్. ఓకే, ఇక్కడ ఈ టేబుల్ ఏం చూపిస్తుందంట, వెయిట్ ఆఫ్ సిలిండర్ వితౌట్ గ్యాస్ అంట. ఇక్కడ వెయిట్ ఆఫ్ సిలిండర్. ఓకే, వెయిట్ ఆఫ్ సిలిండర్ ఇన్ కేజెస్, వెయిట్ ఆఫ్ సిలిండర్ చూపిస్తుందంటే కేజెస్లో. అదేవిధంగా వెయిట్ ఆఫ్ సిలిండర్ విత్ గ్యాస్, ఉత్తి సిలిండర్ వెయిట్ చూపిస్తుంది. అదేవిధంగా గ్యాస్తో ఉంటే సిలిండర్ వెయిట్ ఎంత ఉంటుందో కూడా చూపిస్తుంది. అంతే కదా, అది వాడి ఇక్కడ టేబుల్లో ఏదైతే మెన్షన్ చేశాడో దానికి సంబంధించిన డేటా ఇక్కడ పైన ఇచ్చాడు. చూద్దాం సార్. టేబుల్లో చూసుకున్నట్టయితే మొత్తం ABCDE 5 గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. అవి వెయిట్ ఆఫ్ ది సిలిండర్ వితౌట్ గ్యాస్. ఫస్ట్ ఇది గ్యాస్ లేకుండా ఓన్లీ సిలిండర్ వెయిట్. ఇది వెయిట్ ఆఫ్ ది సిలిండర్ విత్ గ్యాస్, గ్యాస్తో సిలిండర్ అంటే గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత సిలిండర్ బరువు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత సిలిండర్ బరువు, సిలిండర్ విత్ గ్యాస్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ విత్ గ్యాస్ అనేది దాంట్లో సిలిండర్ బరువు ఉంటుంది, గ్యాస్ బరువు ఉంటుంది. దీంట్లోంచి సిలిండర్ విత్ గ్యాస్లోంచి ఓన్లీ గ్యాస్ తీసేస్తే లేదా సిలిండర్ బరువు తీసేసిన వచ్చేదేంటి, గ్యాస్ ప్లస్ సిలిండర్. దాంట్లో సిలిండర్ చేస్తే రిమైనింగ్ గ్యాస్ వాల్యూ కదా వచ్చేది, గ్యాస్ ఎన్ని కేజీలు ఉన్నది అనేది వస్తుంది. లేదా సిలిండర్ ప్లస్ గ్యాస్ కలుపున్న బండలోంచి గ్యాస్ తీసేస్తే వచ్చేది ఖాళీ సిలిండర్ వెయిటే కదా. అదే కదా ఇక్కడ మనకు తెలిసింది. ఓకే, చూద్దాం, నోట్స్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, నోట్ చూసినట్టయితే కనుక ఫస్ట్ ది వెయిట్ ఆఫ్ ది గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఆల్ 5 cylinders టుగెదర్ ఈస్ 91 kgs. ఓకే, అన్ని గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఆల్. ఓకే, టోటల్ వెయిట్ ఆఫ్ గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఆల్ 5 cylinders టుగెదర్ ఈస్ 91 kgs. ఫస్ట్ నోట్ చూసుకున్నట్టయితే ఏవైతే గ్యాస్ వెయిట్ ఉందో వెయిట్ ఆఫ్ సిలిండర్ విత్ గ్యాస్ అంటే ఏదైతే గ్యాస్ వెయిట్ ఉందో ప్రతి దాంట్లో ఫిల్ అయిన గ్యాస్ వెయిట్, ఆ గ్యాస్ వెయిట్ అంతా కలిపి అంటే సిలిండర్ ఏలో ఎంత గ్యాస్ ఉంది, ఎన్ని కేజీలు గ్యాస్ ఉంది, సిలిండర్ వెయిట్ కాదు, ఓన్లీ గ్యాస్ వెయిట్ మాత్రమే. ఏలో ఎంత గ్యాస్ వెయిట్, బీలో ఎంత గ్యాస్ వెయిట్, ఎన్ని కలిపితే ఏంటంటే 91 kgs అంట. అది ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వెయిట్ ఆఫ్ ది సిలిండర్ E వితౌట్ గ్యాస్ ఈజ్ 5 kgs లెస్ దాన్ వెయిట్ ఆఫ్ ది సిలిండర్ C వితౌట్ గ్యాస్. ఓకే, ఇక్కడ E అనేది గ్యాస్ లేకుండా అంటే ఎంటీ సిలిండర్ ఎంటీ సిలిండర్ అంటే ఎంటీ సిలిండర్ బరువు ఎంతంటే 5 kgs తక్కువ అంట. ఎవరికంటే ఎంటీ సిలిండర్ C కంటే. అంటే ఎంటీ సిలిండర్ C ఎంత? ఇక్కడ చూస్తే ఎంటీ సిలిండర్ చూడండి, వెయిట్ ఆఫ్ సిలిండర్ వితౌట్ గ్యాస్ అన్నాడు. అంటే ఇది ఎంటీ సిలిండరే కదా, వెయిట్ ఆఫ్ సిలిండర్ వితౌట్ గ్యాస్. అంటే ఇక్కడ E అనేది ఎంటీ సిలిండర్ కదా. నోట్ 2 చూసుకుంటే E అనేది ఎంటీ సిలిండర్ ఎంత? 3y అనేది 5 kgs లెస్ అంట. ఎవరికంటే
ఈ ఎంటీ సిలిండర్ ఈ గ్యాస్ లేకుండా ఈ సిలిండర్ బరువు 5 kgs తక్కువ అంటే ఎవరికంటే గ్యాస్ లేకుండా సి సిలిండర్ బరువు కంటే. సి సిలిండర్ బరువు ఎంత 5x అంటే 5x - 3y = 5 kgs. ఇది ఒక ఈక్వేషన్ వచ్చిందా మనకి సెకండ్ నోట్ నుంచి, అది పక్కన పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ చూసుకుందాం, థర్డ్ నోట్ చూసుకుందాం. ది వెయిట్ ఆఫ్ సిలిండర్ సి with gas is 80% of that of cylinder A with gas. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఇది వెయిట్ ఆఫ్ ది సిలిండర్ విత్ గ్యాస్, ఇది గ్యాస్ లేకుండా సిలిండర్ వెయిట్, ఇది గ్యాస్తో సిలిండర్ వెయిట్. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే కనుక ది వెయిట్ ఆఫ్ ది సిలిండర్ సి విత్ గ్యాస్ ఈజ్ 80% ఆఫ్ దట్ ఆఫ్ సిలిండర్ ఏ విత్ గ్యాస్. ఓకే, సి యొక్క గ్యాస్తో కలిపి సిలిండర్ వెయిట్ అంటే సి గ్యాస్తో కలిపి సిలిండర్ వెయిట్ ఎంత 8x. ఈ 8x అనేది 80% అంట. 80% ఎందులో 80% 4/5 కదా, 4/5 ఇంటూ ఎందులో సిలిండర్ ఏ విత్ గ్యాస్, సిలిండర్ ఏ విత్ గ్యాస్ ఎంత 5z అంటే ఈ 5 క్యాన్సిల్ చేస్తే 8x = 4z అంతే కదా, 4z. 2x = z = 2x, ఇది మనకి ఇంకోటి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకి 2 నోట్ల నుంచి 2 ఈక్వేషన్లు వచ్చినాయి, అవునా. ఇప్పుడు నేను ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని ఈ ఫస్ట్ నోట్కి సంబంధించింది కూడా, ఫస్ట్ నోట్ ఏదైతే 91 kgs ఉందో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఏదైతే 2-3 నోట్లు ఉన్నాయో ఆ 2-3 నోట్ల నుంచి 2 ఈక్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని ఆ ఎంటీ స్లైడ్లో ఈ 5 సిలిండర్లకు సంబంధించిన డేటాని రాస్తాను ఫస్ట్. ఓకే, వెయిట్, ఎంటీ స్లైడ్ తీసుకున్నాను. A, B, C, D అండ్ E. వాడు ఏమి ఇచ్చాడు అక్కడ, ఇక్కడ చూసుకున్నట్టు కనుక వెయిట్ ఆఫ్ ది సిలిండర్ వితౌట్ గ్యాస్, ఓన్లీ సిలిండర్ వెయిట్. అలా అయితే ఇక్కడ గ్యాస్ ప్లస్ సిలిండర్ ప్లస్ గ్యాస్ వెయిట్, ఇక్కడ ఓన్లీ సిలిండర్ వెయిట్. ఓకే, ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే కనుక గ్యాస్ లేకుండా ఓన్లీ సిలిండర్ వెయిట్ ఎంత 3z + 1, ఇదెంత 5z, 3z + 1 అంతేనా. ఓకే, ఇది 5z. ఆ డేటాని ఇక్కడ రాసుకుంటున్నాను. 4x బీలు, ఇది 4x, ఇది 4x, ఇదెంత ఇదంతా 4x, ఇదంతా 6y + 1, 6 1 y + 1. నెక్స్ట్ సిలో ఎంత 5x 8x, ఇది 5x, ఇది 8x, 4y + x 6z. వెయిట్ క్లియర్గా రాస్తాను. 4y + x, 4y + x 6z. అదేవిధంగా ఈకి సంబంధించి ఆడదు 3y 8x + 3, 3y 8x + 3. ఓకే, ఇక్కడ వీడి ఇచ్చిన డేటా. ఇప్పుడు మనకి ఏదైతే 5x - 3y = 5 అని వచ్చింది ఒక ఈక్వేషన్, ఇక్కడ రాద్దాం. 5x - 3y = 5. అలాగే z = 2x. ఓకే, ఇది ఇలా పక్కన పెట్టుకుందాం. ఈ 2 ఈక్వేషన్లు వచ్చినాయి, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్లు వచ్చినాయి, ఈ 2 ఈక్వేషన్లు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నోట్ నెంబర్ 1 మిగిలిపోయింది మనకి. ఏంటి
టోటల్ వెయిట్ ఆఫ్ గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఆల్ 5 cylinders టుగెదర్ ఈజ్ 91 kgs అన్నాడు. అన్ని సిలిండర్లోనూ గ్యాస్ వెయిట్ కలిపి ఎంత అంట 91 kgs అంట. ఓన్లీ గ్యాస్ వెయిట్ మాత్రమే 5 సిలిండర్లో కలిపి. ఇప్పుడు ఇక్కడ సిలిండర్ ప్లస్ గ్యాస్ వెయిట్, ఇక్కడ ఓన్లీ సిలిండర్ వెయిట్, ఇక్కడ ఓన్లీ సిలిండర్ వెయిట్ ఫస్ట్ దాంట్లో, ఇక్కడ ఓన్లీ సిలిండర్ వెయిట్, ఇక్కడ సిలిండర్ ప్లస్ గ్యాస్ వెయిట్. అవునా? ఇప్పుడు వాడు గ్యాస్ వెయిట్ మాత్రమే కావాలన్నాడు. గ్యాస్ వెయిట్ మాత్రమే అంటే ఏంటి? సిలిండర్ ప్లస్ గ్యాస్ కలుపున్న దాంట్లోంచి సిలిండర్ తీసేస్తే వచ్చేది గ్యాస్ వెయిటేనా? అంతే కదా. ఇప్పుడు గ్యాస్ వెయిట్ ఎంత? ఇందులో ఏలో గ్యాస్ వెయిట్ ఎంత? 5Zలోంచి అంతేనా? 5Zలోంచి సిలిండర్ వెయిట్, ఇది గ్యాస్ ప్లస్ సిలిండర్ వెయిట్ ఎంత? 5Z ఏలో, అందులోంచి 3Z - 1 అంటే ఇంతే కదా. 3Z + 1 అన్నది బ్రాకెట్లు తీసేసుకుని 3Z - 1 అవుతుంది కదా. ఇది గ్యాస్ వెయిట్ అవుద్దా సిలిండర్ ఏలో? ఇదే విధంగా అన్నీ చేసుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు గ్యాస్ వెయిట్ ఇక్కడ విడిగా రాస్తాను చూడండి. ఇక్కడ 5Z - 3Z - 1 ఇది క్లియర్గా రాస్తాను. వెయిట్ 5Z - 3Z - 1. ఓకే. ఇప్పుడు అదేవిధంగా ఈ బి చూసుకున్నట్టయితే 6Y + 6 కదా గ్యాస్ వెయిట్, ఇది ఓన్లీ గ్యాస్ వెయిట్. అంటే 6Y + 6 అంతే కదా, 6 టేబుల్ మల్టిప్లై చేస్తాం -4x. సో ఇప్పుడు అంటే టోటల్ సిలిండర్ ప్లస్ గ్యాస్ వెయిట్లో సిలిండర్ వెయిట్ చేసి ఇది గ్యాస్ వెయిటే కదా. నెక్స్ట్ 8xలోంచి 5x చేస్తే 3x, 5Zలోంచి 6Z - 4y - x అంతేనా? -x. చాలామంది అడగొచ్చు ఇదేంటి మైనస్ రాస్తున్నారని. ఈ రెండు బ్రాకెట్లో ఉంటాయి కలిపి. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉందంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా, అందుకు బ్రాకెట్ తీసేసి ఇక్కడ మైనస్ చేసేస్తున్నాను ఏకంగా. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ గ్యాస్ వెయిట్ ఎంత? ఈలో గ్యాస్ వెయిట్ ఎంత అవుద్ది? 3y కాదు 8x + 3 - 3y. ఇప్పుడు ఇదంతా గ్యాస్ వెయిట్. అవునా? ఈ గ్యాస్ వెయిట్లు అన్నీ కలిపి నోట్ 1లో ఇచ్చాడు చూడండి ఎంత? 91 kgs అంట. అర్థమైందా? ఇక్కడ గ్యాస్ వెయిట్లు అన్నీ కలిపి 91 kgs. అంటే సింపుల్గా చూడండి, మీకు ఇక్కడ ఒక చిన్న స్టెప్ వేస్తాను. ఇవన్నీ కలిపితే ఎంత? 91 kgs. ఇప్పుడు ఇవన్నీ కలుపుదాం. ఎంత? ఫస్ట్ ఏ గ్యాస్ వెయిట్ ఎంత? 5Z - 3Z - 1 ప్లస్ 6y + 6 - 4x ఇప్పుడు ఓకే. నెక్స్ట్ సి చూద్దాం. ప్లస్ 3x, నెక్స్ట్ ప్లస్ 6Z - 4y వెయిట్ సారీ ఇక్కడ టచ్ చేస్తే అయిపోతుంది, మళ్ళీ రాస్తాను. వెయిట్ క్లియర్ చేస్తాను, ఇక్కడ క్లియర్గా రాస్తాను, నీట్గా రాస్తాను ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ గ్యాస్ వెయిట్లు అన్నింటినీ కలిపేస్తాను. ఎలాగా? 5Z - 3Z - 1 ప్లస్ 6y + 6 - 4x, దాని తర్వాత ప్లస్ 3x, తర్వాత ప్లస్ 6Z - 4y - x ప్లస్ 8x ప్లస్ 3 - 3y. ఇవన్నీ గ్యాస్ వెయిట్లు కదా, అన్నింటికి కలిపి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 91 అంట. అంతేనా? 91 kgs. ఓకే. ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ అన్నిటిలోనూ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ జెడ్ వాల్యూ తీసుకుందాం. జెడ్ వాల్యూ తీసుకుంటే ఇది ఒక 5Z, ఇది ప్లస్ 5Z - 3Z అంటే 2Z అవుతుంది. 2Z అంటే ఇంకా జెడ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇది ఒక 6Z ప్లస్ 6Z అంటే 6Z + 2Z 8Z అవుతుంది. ఇక్కడికి 8Z, ఇక్కడికి 8Z. జెడ్ వాల్యూస్ అన్ని క్యాన్సిల్ చేద్దాం. జెడ్ వాల్యూ ఇంకెక్కడ జెడ్ వాల్యూ ఉంది? జెడ్ వాల్యూ లేదు, 8Z ఇది ప్లస్లోనే ఉంది. నెక్స్ట్ ఎక్స్ఎల్ చూద్దాం, వైల్ చూద్దాం. ఇక్కడ 6y ప్లస్ 6y ఉంది, 6y 3x కదా, 6y y ఇంకో -4y, 6y నుంచి -4y చేస్తే ఎంత? 2y
2y మిగిలింది, 2y, ఇక్కడ y ఉందా, ఇక్కడ -3y ఉంది. 2y + 2y - 3y ఎంత, -y. అంటే మొత్తానికి వైలో మిగిలింది ఏంటి, -y మాత్రమే. 8z -y. నెక్స్ట్ ఇప్పుడు ఎక్సెల్ చూద్దాం. ఎక్సెల్ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ -4x + 3x అంటే ఎంత, -x. ఇలా ఎదురుకెళ్తే -x అంటే -2x ఇది కూడా చేసేసి ఇప్పుడు +8x అంటే ఎంత, 8x + -2x ఎంత, 6x అంటే x. ఇప్పుడు x వాల్యూస్ అన్నీ అయిపోయినాయి అంటే ఎంత, ఇక్కడ +6x. ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. నెంబర్స్ చూసినట్టయితే -1 + 6 అంటే +5 ఇంకెక్కడ నెంబర్లు ఉన్నాయి, +5 + 3 ఎంత, 5 3 8 అంటే +8 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 91. ఇప్పుడు మనం ఈ 8ని ఇది తీసుకుపోతే -8 అవుతుంది. -8 అయితే ఎంత, 83 అంతేనా. 11లోంచి 8 తీసేస్తే 3 ఓకే 83 అంటే ఇది తీసుకుపోతే -8 అవుతుంది కాబట్టి ఇక్కడ 91లోంచి 8 చేస్తే 83 అవుతుంది. 83 అవుతుంది. ఇప్పుడు సరిగ్గా చూసుకున్నట్టయితే కనుక మనం ఇక్కడ మనకు ఆల్రెడీ జెడ్ వాల్యూ ఎక్స్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎలా, z = 2x అని, అవునా. z = 2x అవుతుంది, ఇక్కడ వచ్చేసింది మనకి. అంటే ఇక్కడ జెడ్ వాల్యూలో ఉన్నదాన్ని ఎక్స్ వాల్యూలోకి మార్చుకోవచ్చా. ఇక్కడ 8z అన్నాడు. 8z అంటే జెడ్ ప్లేస్లో ఏం వేసుకోవచ్చు మనం, 2x వేసుకోవచ్చు. అదే 8z అన్నాడు అంటే ఈ జెడ్ ప్లేస్లో 2x వేసుకోవచ్చా ఇంటూ, అప్పుడు ఎంత అవుద్ది, = 16x అవుద్ది, అంతే కదా. 16x ఇక్కడ 8z ప్లేస్లో 16x వేసుకోవచ్చు ఈజీగా, 16x. ఇప్పుడు 16x + 16x + 6x ఎంత, 22x అంటే +22x -y = 83 ఇక్కడ ఇంకో ఈక్వేషన్ వచ్చింది. మనం సరిగ్గా చూసుకుంటే ఎక్స్ వైతో 2 ఈక్వేషన్లు, ఇదొక ఈక్వేషను, ఇదొక ఈక్వేషను. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ రాసుకుంటాను, 22x - y = 83 ఇక్కడ ఎంత, 5x - 3y = 5, అవునా. ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుంటే ఫస్ట్ ఈ 3తో చేసుకుందాం. ఈ వైని ఈక్వల్ చేసుకున్నట్టయితే కనుక ఇది 3తో మల్టిప్లై చేస్తే 3 × 6 అంతా 3 6 6 ఓకే 3 9 24 మొత్తం 3తో చేసుకున్నాం. ఇది మొత్తం వైని ఈక్వల్ చేసుకోవడానికి. ఇక్కడ మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఇప్పుడు ఇది ఇందులో తీసేస్తే ఇది +3y - 3y క్యాన్సిల్. ఇక్కడ 5 తీసేస్తే ఎంత, 61. ఇందులోంచి 4 తీసేస్తే ఎంత, 61x. ఇది మైనస్ కదా, 61x = 249లోంచి 5 తీసేస్తే ఎంత, 244. ఇప్పుడు ఈ 61 ఇది తీసిపోతే x = 244/61. ఇది ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x = 4. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, x వాల్యూ = 4 వచ్చింది మనకి, ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు x వాల్యూ 4 వచ్చింది కాబట్టి ఈ x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో అన్న సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మన ఇష్టం. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇది చిన్నగా ఉంది కాబట్టి. 4 5 20 ఇక్కడ 20 అవుతుంది. 5లో సబ్స్టిట్యూట్ 4 5 20 అవుతుంది. 20 అవుతుందంటే ఈ -3y నాటి తీసిపోతే +3y అవుద్ది, అంతేనా. +3y అవుద్ది. ఇప్పుడు ఈ +5 నాటి తీసుకెళ్తే -5 అవుద్ది. అంటే 3y = 15 అవుద్ది. 3y = 15 అవుద్ది. y = 5 అవుద్ది, అంతేనా. 3 నీటి తీసుకుంటే y అవుతుంది కదా, y = 5. ఇప్పుడు x = 4 అని వచ్చింది కదా, ఇక్కడ z = 2x అని వచ్చింది కదా. x ప్లేస్లో 4 వేస్తే ఏమవుద్ది, 4 2 8 అంటే z = ఎంత, 8. z వాల్యూ కూడా వచ్చింది మనకి ఇక్కడ, z వాల్యూ 8, ఓకే. ఇప్పుడు మొత్తం అన్ని వేరియబుల్స్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆ వేరియబుల్స్లో మనం వాటి యొక్క వాల్యూస్ని వేసుకుని టేబుల్ని ఫిల్ చేసుకోవచ్చు, ఓకే. వెయిట్, ఇదంతా క్లియర్ చేసుకుంటాను. వెయిట్, మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఇప్పుడు ఈ వేరియబుల్స్లో వాల్యూస్ అన్నీ ఆ టేబుల్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక మనం సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 3Z అన్నాడు. జెడ్ అంటే ఎంత 8, 3 8 24, 1 ఎంత 25 అంటే ఇక్కడ ఎంత 3Z అంటే 24 అవుతుంది ప్లస్ 1 ఎంత 25 కేజీలు, ఇది 25. ఓకే. ఇప్పుడు 5Z అన్నాడు. 8 5 ఎంత 40 కేజీలు, 40 కేజీలు. ఓకే. అదేవిధంగా ఇక్కడ 4x x అంటే ఎంత 4 అంటే 4x అంటే ఎంత 16 కేజీస్. ఇది 6y ప్లస్ 6, y అంటే ఎంత 6y ప్లస్ 6, y అంటే ఎంత 5, 6 5 ఎంత 30, 30 ప్లస్ 6 36 ఎంత 36, ఇది 36 కేజీలు. ఓకేనా. 6 5 30, 30 ప్లస్ 6 36 అంతే. ఇప్పుడు x వాల్యూ ఎంత 4 అంటే 5x అంటే ఎంత 20, ఇక్కడ ఎంత 4 8 32. అదేవిధంగా y ఎంత y వాల్యూ 5, 4 5 20, 20 ప్లస్ x అంటే 4, 20 ప్లస్ 4 24 అవుతుంది, 24 అవుతుంది. ఇదంత z వాల్యూ 8 అంటే 8, 6 8 48 అవుతుంది ఇది. అదేవిధంగా ఇక్కడ 3y y అంటే 5, 5 3 ఎంత 15 అంతేనా. నెక్స్ట్ ఇదెంత x 8x, x ఎంత 4 8 32, 3 35. ఇప్పుడు గ్యాస్ వెయిట్ కూడా వచ్చేది కదా. సింపుల్గా ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోవసరం. మనం ఏం చేస్తాం, ఈ టోటల్ గ్యాస్ ప్లస్ సిలిండర్లోంచి సిలిండర్ తీసేస్తాం. 20 తీసేస్తే ఎంత 15 కేజీస్, 36లోంచి 16 తీసేస్తే ఎంత 20 కేజీస్ దీని వాల్యూ 20 కేజీస్ ఇది. అదేవిధంగా సి తీసుకుంటే 12 కేజీస్ గ్యాస్ వెయిట్. అదేవిధంగా ఇది చూసుకుంటే 24 కేజీస్. అదేవిధంగా ఇది చూసుకుంటే 20 కేజీస్ అవుతుంది, అంతే కదా. 20 కేజీస్ అవుద్ది, ఎందుకంటే 15 కేజీస్ 20 కేజీస్. ఇప్పుడు మొత్తం టేబుల్ వచ్చేసింది, వాటి వేరియబుల్స్ యొక్క వాల్యూస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఈ టేబుల్ని ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, వెయిట్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ది వెయిట్ ఆఫ్ గ్యాస్ ఇన్ సిలిండర్ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ దట్ ఇన్ సిలిండర్ డి. ఓకే, సిలిండర్ ఏలో గ్యాస్ వెయిట్ ఎంత 15 కేజెస్. ఈ 15 కేజెస్ అనేది ఎంత పర్సెంట్ లెస్ అని అడిగాడు. ఎవరికంటే సిలిండర్ డిలో గ్యాస్ వెయిట్ కంటే. సిలిండర్ డిలో గ్యాస్ వెయిట్ ఎంత 24 కంటే ఎంత 9 కేజెస్ తక్కువ. అంటే 9/24 × 100 అంటే ఎంత 3 times 8 times అంటే 8/3 × 100 అంటే 8/3 అంటే ఎంత వాల్యూ. మామూలుగా మనకు 1/3 అంటే ఎంత 1/8 అంటే ఎంత 12.5 అంటే 8/3 ఎంత అవుద్ది 37.5 అంటే ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. మీరు ఏదో ఈ ఫ్రాక్షన్ ఈ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద మార్చేశారు అని అనుకోవచ్చు, కానీ మన ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. క్యాలిక్యులేషన్స్ చాలా వరకు తగ్గుతాయి మనకి. ఇప్పుడు సరికి 3/8 అని వచ్చింది కదా, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. బండగా 4 రెళ్ళు 4 25, మళ్ళీ ఇది 3 75, 75/2, ఈ 2 ఇందులో 3 రెళ్ళు 6, 7 రెళ్ళు 14, 5 ఇలా 37.5. అదేవిధంగా అలా కాకుండా ఇది 12.5, 1/8 అంటే 12.5. అప్పుడు 3/8 ఎంత అవుతుంది వాల్యూ 37.5 అంతే కదా. ఇంటూ 3 చేస్తే ఈ 12.5ని అప్పుడు 37.5 వచ్చేస్తుంది అంతే. చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, మనం ఇది నేర్చుకుంటే చాలా ఈజీ ఈ క్యాలిక్యులేషన్తో పోలిస్తే. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ దీనికనే కాదు మిగిలిన చాలా వాటికి యూజ్ అవుతాయి. ఆ క్లాస్ ఇంకా డీటెయిల్గా చెప్పమంటే చెప్తాను, ఒకసారి కింద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే కనుక ది కాస్ట్ ఆఫ్ గ్యాస్ ఫర్ కమర్షియల్ యూస్ ఈజ్ 80 rupees per kg అండ్ ఫర్ డొమెస్టిక్ యూస్ ఈజ్ 62.5 per kg. If the shopkeeper had purchased cylinder B for domestic use, then how much would he have to pay less? ఓకే, ఇతను ఇప్పుడు మామూలుగా
కమర్షియల్ పర్పస్ అంటే ఏదైనా బిజినెస్ పర్పస్ కొంటే కనుక కేజీ 80 రూపాయలు చొప్పున అమ్ముతాడంట. లేదు డొమెస్టిక్ అంటే ఇంట్లో వాడుకునే గ్యాస్ కింద కొంటే అంటే ఇంట్లో వాడుకుంటే అని అంటే కనుక దానికి అది 62.5 రూపీస్ తీసుకుంటాడంట. 62.5 రూపీస్ తీసుకుంటాడు కేజీకి. సో ఇప్పుడు బి అనే సిలిండర్ బిని డొమెస్టిక్ యూజ్కి కొన్నాడంట. డొమెస్టిక్ యూజ్కి కొనటం వల్ల ఎంత అమౌంట్ తక్కువ పే చేయాలని అడిగాడు. ఎంత అమౌంట్, హౌ మచ్ వుడ్ హీ హ్యావ్ టు పే లెస్, ఎంత అమౌంట్ తక్కువ పే చేయాల్సి వస్తుంది అని అడిగాడు. సో ఇప్పుడు చూడండి, అమౌంట్ ఈజ్ పెయిడ్ ఓన్లీ ఫర్ గ్యాస్ నాట్ ఫర్ సిలిండర్. ఇక్కడ మెన్షన్ చేశాడు అమౌంట్ అనేది ఓన్లీ గ్యాస్కే పే చేస్తాడు, సిలిండర్ కాదు అని మెన్షన్ చేశాడు ఇక్కడ బ్రాకెట్లో. ఓకేనా. ఇప్పుడు సిలిండర్ బిలో ఎన్ని కేజీలు గ్యాస్ ఉంది? 20 కేజెస్ గ్యాస్ ఉంది. 20 కేజెస్ గ్యాస్ ఉంది. మామూలుగా అయితే కేజీకి కేజీకి 80 రూపీస్ తీసుకుంటాడు కమర్షియల్ పర్పస్. అదే డొమెస్టిక్ యూస్కి అయితే 62.5 రూపీస్ తీసుకుంటాడు. ఇప్పుడు కేజీకి ఎంత వేరియేషన్ వస్తుంది ఇక్కడ? కేజీకి ఎంత? ఇదొక 7.5, అదొక 10 అంటే 17.5 రూపాయలు తేడా వస్తుంది అంతేనా. ఒక కేజీకి 17.5 అంటే 17.5 రూపాయలు తేడా వస్తుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కేజీ కమర్షియల్ పర్పస్ 80 రూపీస్, డొమెస్టిక్ పర్పస్ 62.5 రూపీస్. అంటే ఒక కేజీకి ఎంత వేరియేషన్ వస్తుంది? ఒక కేజీకి ఎంత తగ్గించి కట్టాలి వాడు? డొమెస్టిక్ తీసుకున్నాడు కాబట్టి 72.5 రూపీస్ తగ్గించి కడతాడు. అంటే 20 కేజీలకి ఎంత కడతాడు? అప్పుడు 20 × 17.5% అంటే 20 × 17.5%. అంటే ఇక్కడ మనం సరిగ్గా చూసుకుంటే కనుక దీన్ని బై 10 చేసుకోవచ్చు ఈ పాయింట్ తీసేయడానికి. సింపుల్గా ఇందులో 2 టైమ్స్ ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా. 2 5 10, 4 5 20, 2 5 10, 7 14, 1 15, 1 1 2 3, 350, 2 1 3. ఓకే, 350. ఆప్షన్ బి 350 రూపాయలు తగ్గించి పే చేస్తాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే ఫైండ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ 5 సిలిండర్స్ వితౌట్ గ్యాస్. ఓకే, అన్ని సిలిండర్స్ యొక్క వెయిట్ వితౌట్ గ్యాస్ లేకుండా ఎంత యావరేజ్ వెయిట్ అడిగాడు వాడు. సింపుల్గా చెప్పాలంటే గ్యాస్ అన్నీ కలిపి ఇది సిలిండర్ వెయిట్లన్నీ కలిపి ఇవి గ్యాస్ కాదు సిలిండర్ వెయిట్, ఎంటీ సిలిండర్ వెయిట్ బరువులు ఇవి. వీటన్నిటి యొక్క యావరేజ్ అడిగాడు. యావరేజ్ అంటే ఇది ఒక ఫస్ట్ చూద్దాం. 5 5 10, 10ని 6 4 10 20 అంటే 0 2 2 4 5 5 7 9 10 100 అంటే మొత్తం 100 కేజీలు 5 సిలిండర్లు కలిపి. ఇప్పుడు యావరేజ్ ఎంత? 5 సిలిండర్ బై 5 ఎంత? 20 కేజెస్ అంటే ఎంత? యావరేజ్ 20 కేజెస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇట్ ది సమ్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ గ్యాస్ ఇన్ సిలిండర్ ఏ అండ్ సి ఈజ్ ఏ క్యూబ్. ఓకే, ఏసి కలిపి ఏ క్యూబ్ అంట. సమ్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ గ్యాస్ ఏ అండ్ సి ఈజ్ క్యూబ్ ఆఫ్ 8. సమ్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ గ్యాస్ ఇన్ సిలిండర్ ఏ అండ్ సి, ఏసీలోను గ్యాస్ ఎంత అంట? ఏ క్యూబ్ అంట. ఏ క్యూబ్ అంటే ఎంత? ఏసీ గ్యాస్ వెయిట్ ఎంత? 27, 15, 12 అంత 27. ఏ క్యూబ్ అన్నాడు. 27 ఏ క్యూబ్ అన్నాడు అంటే దేని క్యూబు? 3 క్యూబే కదా 27 అంటే. అంటే ఏ వాల్యూ అంటే ఇక్కడ ఏ వాల్యూ 3 వచ్చేసింది. నెక్స్ట్ ది సమ్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ గ్యాస్ ఇన్ సిలిండర్ BDE ఈ స్క్వేర్ ఆఫ్ B. BDE ఈ 3 కలిపితే ఎంత? 20 20 40 40 64. ఈ 64 అనేది బీకి స్క్వేర్ అంట. అంతేనా? స్క్వేర్ ఆఫ్ బి అంటే ఎంత? దేని స్క్వేర్? 8 స్క్వేర్ కదా 64 అంటే బి వాల్యూ 8. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏమన్నాడు? దెన్ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి. ఏబి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, వస్తున్నాయి, పాజిటివ్లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి. ఏ అనేది ఎంత పర్సెంట్ బిలో అని అడిగాడు. సింపుల్. ఏ అంతా 3/8 × 100. నేను ఇందాక చెప్పా 1/8 అంటే 12.5 ఎంత? 12.5. అప్పుడు 3/8 అంటే ఎంత? 37.5 × 3 చేస్తే సరిపోతుంది. అలా కాదు క్యాన్సిల్ చేస్తానంటే మీ ఇష్టం. 2 times 25 times ఇది 1.5 టైము దీన్ని చేస్తే ఎంత? 25 + 12.5 ఎంత? 37.5 సరిపోయింది కదా. ఆప్షన్ బి 37.5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అయిపోయినాయి. ఓకే, 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ సెట్లో.
ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పటివరకు నేను చేసిన పీపీటీ ఏదైతే ఉందో అది పీడిఎఫ్ ఫామ్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీ ప్రిపరేషన్ని మరింత వేగవంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.